అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. బిస్మిల్లా యొక్క శుభాలు. దైవప్రియ ప్రవక్త హజరత్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా పలుకుతున్నారు: ప్రతి దువాకి ఆరంభంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం చదవబడాలి. ఏ దువా ఆరంభంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం చదవబడుతుందో ఆ దువా ఎన్నటికీ రద్దు కాదు. మరియు తీర్పు దినం రోజున దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అత్యధికంగా చదివిన కారణంగా వారి యొక్క పుణ్యభారం అధికమవుతుంది, వారి యొక్క పుణ్యాలు బరువు ఎక్కుతాయి అన్నారు. మిగతా ఉమ్మతులు చూసి ఇలా అంటాయి: దైవ ప్రవక్త హజరత్ ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మత్ యొక్క పుణ్యాలు ఇంత భారీగా ఇంత బరువుగా ఎలాగున్నాయి? అప్పుడు మిగతా ప్రవక్తలు ఇలా అంటారు: ఉమ్మతే మొహమ్మదియా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మత్ అల్లాహ్ తబారక వ తఆలా ప్రతి పలుకుకి ముందు బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం చదవబడే అత్యధిక గౌరవప్రదమైనటువంటి చాలా శుభదాయకమైనటువంటి నామాన్ని ఇచ్చారు. ఆ నామము కారణంగా అనగా బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం కారణంగా అల్లాహ్ తబారక వ తఆలా వారి పుణ్యాలని బరువు ఎక్కువ చేశారు, అధిక బరువు కలిగి చేశారు. తర్వాత ఇలా అంటున్నారు: ఒక పళ్ళెంలో అల్లా తక్కెట తూకం వేసేటప్పుడు నామే ఆమాల్ అనగా పుణ్య పాపాల భారం తూకం వేయబడేటప్పుడు ఒకవేళ సారే మఖ్లూక్ కే గునా యావత్ జీవరాశుల యొక్క అపరాధాలు, యావత్ మానవుల యొక్క పాపాలన్నీ ఒక పళ్ళెంలో ఉంచబడి రెండవ పళ్ళెంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అనబడే శుభనామం ఉంచబడితే ఆ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఉంచబడిన ఆ పళ్ళెం, ఆ తక్కిడి చాలా భారము మరియు బరువు గలదైపోతుంది అన్నారు. అల్హమ్దులిల్లా, ఎంతో శుభనామమైనటువంటి మరియు ఎంతో అభ్యోదయకరమైనటువంటి మరియు ఎన్నో ఔన్నత్యాలు, అల్లాహ్ యొక్క గొప్పతనం, అల్లాహ్ యొక్క గౌరవం తమలో ఇమిడ్చుకున్నటువంటి, తనలో నింపుకున్నటువంటి ఆ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అనేటటువంటి పదం మనమందరం కూడా పదే పదే పలికే ప్రయత్నం చేద్దాం, అత్యధికంగా స్మరించే ప్రయత్నం చేద్దాం. మరియు మన పుణ్యాల యొక్క భారం కూడా